రోజు ఫ్లో చార్ట్స్ చెప్తానన్నాను కదా. ఎస్ సార్. ఫ్లో చార్ట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక్కో ఫ్లో చార్ట్ 2-3 సార్లు రాయండి. ఓకే, ఇప్పుడు చూడండి. స్టార్ట్ చేయొచ్చా? ఎస్. వాట్ ఇస్ ద ఫ్లో చార్ట్? షేర్ అవుతుందా ఇది పీడిఎఫ్? ఎస్ సార్. ఎస్ సార్. ఇట్స్ ఎ చూడండి. పిక్టోరియల్ రిప్రజెంటేషన్. రైట్, పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజిక్ అనే ప్రోగ్రామ్. యాక్చువల్గా ఈ ఫ్లో చార్ట్ అనేది ఎవరి పర్పస్కి? ప్రోగ్రామర్ పర్పస్కి, యూజర్ కాదు. అంటే మీరు రాసిన ప్రాబ్లమ్ని వేరే వాళ్ళు వేరే ప్రోగ్రామర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకోండి. లైన్ బై లైన్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డిఫికల్ట్. అందుకోసం ఏం చేస్తాం? వి యూజ్ ఏ టూల్. ఆ టూల్ని ఏమని చెప్తారు? ఫ్లో చార్ట్ అంటారు. ఆ టూల్ని ఏమని చెప్తారు ఇక్కడ? ఫ్లో ఫ్లో చార్ట్. చార్ట్. అయితే రాలేదా హనుక్? వచ్చాడా? ఓకే. సార్ వచ్చాను సార్ ఇప్పుడే. ఓకే. ఓకే. ఇది ఫ్లో చార్ట్లో వి యూజ్ వేరియస్ సింబల్స్. బాగా పెద్ద ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫ్లో చార్ట్ కన్వీనియంట్ కాదు. అప్పుడు ఏది రాస్తాం? సూడో కోడ్ కానీ, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ కానీ, అల్గారిథం కానీ ఏదో ఒకటి రాస్తాం. ఓకే. ఎస్. బట్ ఫ్లో చార్ట్ ఇనీషియల్గా లాజిక్ బిల్డ్ చేయడానికి బెస్ట్ టూల్ ఏమిటి? ఫ్లో చార్ట్. వి యూజ్ వేరియస్ సింబల్స్ ఇన్ ఫ్లో చార్ట్స్. స్టార్ట్ టు స్టాప్కి ఇదే సింబల్. ప్రాసెస్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, కండిషన్, కమెంట్, తర్వాత కనెక్టర్. సారీ, కనెక్టర్ తర్వాత మనకి ఏముంది? టేప్. ఇది ఇప్పుడు నోబడీ యూజింగ్ టేప్ అనుకోండి. తర్వాత ఫంక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఫంక్షన్స్ ఫాలోడ్ బై, ఇక్కడ ఏముంటుంది మనకి? ఇది ఉంటుంది. 1 సెకండ్. ఓకే, 1 సెకండ్. ఓకే, తర్వాత టేప్. ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఉంటే ఈ సింబల్ వాడాలి. రెక్టాంగిల్ వాడి అటో గీత ఇటో గీత పెట్టాలి. తర్వాత వైల్ లూప్ ఉంటే కండిషన్ ఉండి స్టేట్మెంట్ ట్రూ అవుతున్నంత సేపు చేస్తాం. ఇది వైల్ లూప్, ఇది డూ వైల్, ఇది ఫర్. పైథాన్లో డూ వైల్ లేదు, ఫర్ ఉంది. ఓకే. తర్వాత ఇవి ఫ్లో చార్ట్స్. ఏమున్నాయి సింబల్స్ చెప్పండి? దిస్ ఈజ్ ఫర్ స్టార్ట్ స్టాప్. స్టార్ట్ స్టాప్, సేమ్ సింబల్. ప్రాసెస్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఎందులో చెప్పాలి? పారాగ్రాఫ్. కండిషన్స్ ఆర్ డెసిషన్స్ ఎందులో చెప్పాలి? రాంబస్. ఇది కామెంట్. ఇది దేనికి? ఇది కామ్ కామెంట్. తర్వాత కనెక్టర్, కనెక్ట్. టేప్, ఫంక్షన్. మీకు ఫంక్షన్స్ ప్రొసీజర్స్ సేమ్ సింబల్ ఇచ్చేస్తాం. ప్రొసీజర్స్కి ఫంక్షన్స్కి ఏ సింబల్ ఇచ్చేస్తాం? సేమ్ సింబల్. ఇదే లూప్, ఇది వైల్ లూప్, డూ వైల్, ఫర్. ఓకే. ఫస్ట్ ఫ్లో చార్ట్ చూడండి. మీరు ఈచ్ ఫ్లో చార్ట్ అట్లీస్ట్ 2-3 టైమ్స్ రాయండి. ఈ ఫ్లో చార్ట్ పక్కన ఖాళీ అట్టే పెట్టుకోండి. ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో చెప్తాను. ఓకే. ఫస్ట్ ఏముంది? మీరు ఎప్పుడు ఫ్లో చార్ట్ రాసిన ఎవ్రీ ఫ్లో చార్ట్ దేంతో బిగిన్ అవ్వాలి? స్టార్ట్. స్టార్ట్. ఇట్ షుడ్ ఎండ్ విత్ స్టాప్. స్టాప్. ఒకటైనా స్టాప్ ఉండొచ్చు, మల్టిపుల్ స్టాప్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? ఒకటైనా స్టాప్ ఉండొచ్చు, మల్టిపుల్ స్టాప్స్ ఉండొచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఎప్పుడైనా సరే రాసేటప్పుడు 2 క్వశ్చన్లు వేయాలి. ఏంటి? ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. 3 క్వశ్చన్లు. ఇన్పుట్ ఒకటి, రెండోది ఏంటి? ప్రాసెస్. ప్రాసెస్, మూడోది అవుట్పుట్. అవుట్పుట్. ఫస్ట్ నేను 2 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్పాను అనుకోండి. ఏం చేయాలండి మీరు? క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫ్లోట్. ఇన్పుట్ ఏ నెంబర్స్? ఏమండి Yes. ఇక్కడ స్టార్ట్ తర్వాత ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఏ సింబల్ వాడాలి? పారలాక్రమ్ వాడాలి. పారలోగ్రామ్. ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి నేను? టూ టూ. నెంబర్స్ టూ తీసుకున్నాను. వేరియబుల్స్. ఏ బి. ఏబి అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఫస్ట్ నెంబర్ ఎంత? ఏ. ఏబి తీసుకున్నాను. తర్వాత ఏం కట్టాను? ప్రాసెస్ ఏముంది? సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. నేను అవుట్పుట్ ఏం చెప్పాలి? ప్రింట్ ప్రింట్ సి సి. స్టాప్. అర్థమైంది? మీరు ఫ్లో చార్ట్లో ఒకటే స్టాప్ ఉండాలని లేదు, మల్టిపుల్ స్టాప్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? మల్టిపుల్ స్టాప్స్ ఉండొచ్చు. ఏమండి అన్నిటికీ ఇన్పుట్ ఉండాలని ఏం లేదు. 0 ఆర్ మోర్ ఇన్పుట్స్ ఉంటాయి. అట్లీస్ట్ 1 అవుట్పుట్ అయినా ఉంటుంది. ఓకే. ఇప్పుడు 5-3 ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ నెంబర్ ఎంత? ఏ.
ఏలో వాల్యూ ఎంత ఉంటుంది? 5. 5, ఏలో వాల్యూ 3. 3. ఇది ప్రాసెస్ కాబట్టి ఏమి చేసాం? రెక్టాంగల్. సి ఈజ్వల్ ఏ ప్లస్ బి అంటే 5 + 3 ఎంత? 8. ప్రింట్ సి అంటే ఎంత ప్రింట్ అయింది? 8. 8. స్టాప్. ఇది అర్థమైందా? Yes, sir. మిగతా వాళ్ళు ఆంజనేయులు వచ్చాడా? ఎస్ సార్. ఆంజనేయులు వచ్చాడా? రాలేదనుకుంటా. ఓకే. మీరు నాకు ఫ్లో చార్ట్ ఎక్కడ అర్థం అవ్వకపోయినా అడగాలి. ఇందులో ఎప్పుడు కూడా ఫ్లో చార్ట్ రాసేటప్పుడు స్టార్ట్ టు అదే టాప్ టు బాటము, లెఫ్ట్ టు రైట్ రాయాలి. ఓకే. తర్వాత ఇక్కడ సింబల్స్ అన్ని యూనిఫామ్ షేప్ ఉండేటట్టుగా వెయ్యాలి. ఇది రూల్స్ మర్చిపోకూడదు. సారీ, 1 సెకండ్. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూడండి. ఇది దేనికిది? ఎవరో ఒకళ్ళు చెప్పాలి. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. ఏం చేసాం చెప్పండి ఫస్ట్. స్టార్ట్ చేసాము, తర్వాత Start. ఇన్పుట్ 2 ఇచ్చాము. A నెంబర్స్ minus B, sir. అక్కడ A plus B, ఇక్కడ A minus B. వెరీ గుడ్. ఇక్కడ Hmm. ఏ మైనస్ బి, ప్రింట్ సి, స్టాప్. ఇది అర్థమైందా? Yes, sir. సార్. చెప్పండి. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూడండి. నాయక్ ఫాలో అవుతున్నారా? ఓకే. ఇక్కడ ఏం చేసాను చెప్పండి. సార్ మనకి అంటే మెయిన్ డిక్లరేషన్ ఫంక్షన్ దగ్గర C = A + B ఏ ప్లస్ బి రాసాం. ఇది ఏంటి? స్టార్ వేయాలి. స్టార్ ఇది మార్చుకోండి. ఇది ఓకే. అదే ఏ స్టార్ బి రాయాలి. ఏ ప్లస్ బి కాదు, ఏ స్టార్ బి, ప్రింట్ సి, స్టాప్. ఇది అర్థమైందా? ప్లస్ కాదు, ఇక్కడ ఏది రాయాలి? స్టార్. స్టార్. ఓకే. ఫాలో అయ్యారా? Yes, sir. సార్. చెప్పండి. ఇది దేనికి? ఇది డివిజన్ కి ఏం చేసాం? 2 నెంబర్స్ తీసుకొని డివైడెడ్ బై చేసాం. సి ఈక్వల్స్ టు ఏ బై బి రాసాం. ప్రింట్ సి, స్టాప్. అర్థమైందా? Yes, sir. సార్. ఇది నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. ఫార్ములా ఏంటి? F = MA. ఎంఏ. నాయక్ ఇది చెప్పండి. ఇన్పుట్ ఏం తీసుకోవాలి ఇందులో? ఏ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి ఇక్కడ? ఏ. లేదా తేజ చెప్పండి. ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకోవాలి? F = MA. ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఇన్పుట్ ఎంఎస్. ఎంఏ. రీడ్ అనొచ్చు, యాక్సెప్ట్ అనొచ్చు, ఇన్పుట్ అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా రాయండి. ఇక్కడ ఏం సింటాక్స్ ఫాలో అవనవసరం లేదు. F = M స్టార్, బట్ F = ME అని రాసేయకూడదు. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఏముంటుంది? స్టార్. స్టార్స్. F = M స్టార్ ఏ. ఏం A. ప్రింట్ చేయాలి? F. ప్రింట్ ప్రింట్ ఎఫ్. అర్థమైందా? ఎస్. టెస్ట్. ఈ ఫార్ములా ఏంటి? PTR/100. PTR/100. నేను PNR/100 అనుకున్నాను. ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఓకే. PNR. పిఎన్ఆర్ ఆర్ పిటిఆర్ రెండు వ్యాలిడ్ ఫార్ములాస్. ఇక్కడ మటుకు నేను పిఎన్ఆర్ అనుకున్నాను. ఇన్పుట్ ఏం తీసుకోవాలి? పిఎన్ఆర్. ఎలా వస్తుంది? I = P స్టార్ N స్టార్ R/100. ప్రింట్ I, స్టాప్. అర్థమైందా? ఇది దేనికి? ఇది PTNR/100 కి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా. Simple ఏ interest. దేనికి ఫార్ములా? ఇది సింపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా. ఇది ఏంటి ఫార్ములా? దేనికి? V = ఫార్ములా. U V U + AT. ఇన్పుట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? V U + AT. ఏం తీసుకోవాలి ఇక్కడ ఇన్పుట్? UAT. UAT. ఏం చేసాం? రీడ్ UAT. T. V ఎలా వస్తుంది? U U ప్లస్ plus A. A మల్టిప్లైడ్ బై T. A స్టార్ T ఆర్ A asterisk T. ప్రింట్ V. U. U కాదు, V ఇది. ఓకే. V. V. మనం ప్రింట్ చేయాల్సింది V, నాట్ Yes. U. ఓకే. నెక్స్ట్ ఇదేంటి ఫార్ములా? S = UT + ½ AT². ఇన్పుట్ ఏం తీసుకోవాలి? UTAT. UAT. T. యాక్చువల్గా ఇక్కడ మీరు అంతే. అబ్జర్వ్ చేస్తే T ఎన్ని ప్లేసెస్ లో ఉంది? 2 places. కానీ 2 times రీడ్ చేయక్కలేదు. ఎన్నిసార్లు రీడ్ One చేస్తే time. చాలు? 1 time. 1 time రీడ్ చేస్తే చాలు. ఓకే. ఇగో UAT రీడ్ చేసాం.
ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీని ఎలా రాసుకోవాలి యూ స్టార్ టీ యూ స్టార్ టీ ప్లస్ ప్లస్ 1/2 స్టార్ ఏ స్టార్ ఏ టీ స్టార్ స్టార్ టీ స్టార్ టీ టీ అది ఏ వాల్యూ ఎస్ ఎస్ ఏ వాల్యూ ప్రింట్ చేసాం ఎస్ ప్రింట్ ఎస్ ఇది అర్థమైందా యా Sir. సార్ ఓకే నెక్స్ట్ ఇదేంటి ఫార్ములా హాఫ్ బిహెచ్ హాఫ్ is equal బిహెచ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ బిహెచ్ హాఫ్ బిహెచ్ ఇన్పుట్ ఏం తీసుకోవాలి హాఫ్ BH. బిహెచ్ ఎప్పుడు కూడా Length డోంట్ రీడ్ breadth. కాన్స్టెంట్స్ Read రీడ్ BH. చేయట్లేదు బిహెచ్ రీడ్ చేసాం ఏరియా ఎలా వస్తుంది ఏ ఈక్వల్స్ టు 1/2 బదులు 0.5 వాడచ్చు 1/2 స్టార్ బి స్టార్ హెచ్ ప్రింట్ ఏ స్టాప్ ఇది అర్థమైందా Yes, ఆ sir. సార్ నెక్స్ట్ ఇదేంటి ఫార్ములా Phi R, సర్కిల్ sir. ఫార్ములా పై వాల్యూ ఎంత అండి 22/7 180, త్రీ పై ఓకే 22/7 ఓకే 20. పై yes 3.14 అది 3.14 యాక్చువల్గా పై రీడ్ చేయకూడదు కాన్స్టెంట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉన్నా సరే ఏది రీడ్ చేయాలి ఆర్ రీడ్ చేయాలి ఏది రీడ్ చేయాలి ఆర్ ఆర్ రీడ్ ఆర్ ఎలా వస్తుంది ఏ ఈక్వల్స్ టు పై వాల్యూ ఎంత 22/7 స్టార్ ఇంటూ ఆర్ స్టార్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ ప్రింట్ ఏ ఏ ఇది ఫాలో అయ్యారా నాయక్ Yes. వింటున్నారు నాయక్ లైన్ లో ఉన్నాడు ఓకే సార్ ఉన్నాను సార్ ఉన్నాను ఓకే ఇంట్లో ఓకే 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 నెక్స్ట్ ఈ ఫార్ములా ఏమిటి తేజ చెప్పాలి Sir. స్క్వేర్ ఇప్పుడు నా ఫార్ములా ఏంటి ఎల్బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఓకే ఇన్పుట్ ఏం తీసుకోవాలి Input వచ్చి read LB, sir. ఎల్ కామా బి B. ఓకే Okay, sir. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి L into B. ప్రింట్ Print ఏ A. అర్థమైందా Yes, sir. నెక్స్ట్ చెప్పండి ఇది ఫార్ములా ఏంటి ఏబిసి 3 సైడ్స్ ఇస్తే ట్రయాంగిల్లో ఓకే ఏరియా కట్టడం ఏరియా ఎలా కట్టాలి ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ వాల్యూ ఎలా వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అదే వాల్యూ అది ఎస్ వాల్యూ ఎస్ వాల్యూ అంటే ఇన్పుట్ ఏం తీసుకోవాలి ఏబిసి 3 సైడ్స్ ఇస్తాడు ఏబిసి రీడ్ చేయండి ఎస్ ఎలా వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కట్టండి ఏరియా ఎలా వస్తుంది ఈ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ వాడుకుంటాం ఏ ఫంక్షన్ వాడుకుంటాం స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అది లాంగ్వేజ్ని బట్టి మారుతూ ఉంటుంది సపోజ్ మనకి పైథాన్లో అయితే స్టార్ స్టార్ అనే ఆపరేటర్ వాడుకోవచ్చు ఓకే ఏం చేసాం ఎస్ స్టార్ ఎస్ మైనస్ ఏ స్టార్ ఎస్ మైనస్ బి స్టార్ ఎస్ మైనస్ సి అంటే ఏరియా వచ్చింది ఏ వాల్యూ ప్రింట్ చేసాం ఏరియా ప్రింట్ చేసాం ఇది అర్థమైందా ఎస్ సార్ Yes, sir. ఎస్ సార్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇప్పటి వరకు నేను కవర్ చేసిన ఏంటంటే కండిషన్స్ ఏమీ లేకపోయినా ఏ ఇన్పుట్ ఏ ఫార్ములా ఇచ్చినా మీరు చేయగలరా చేయలేరా మూడే క్వశ్చన్లు ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఓకే ఇప్పుడు చూడండి ఇది దేనికి ఇది టు ఫైండ్ ద మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ 2 numbers. ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకోవాలి ఏబి రీడ్ AB. చేయండి ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ఏదవచ్చు ఎప్పుడైనా సరే కండిషన్ టెస్ట్ చేస్తే ఎన్ని చాయిసెస్ ఉంటాయి 2 choices. ఏమిటా 2 చాయిసెస్ కండిషన్ True మే or బి false, ట్రూ sir. ఆర్ కండిషన్ మే బి ఫాల్స్ ఇక్కడ మీరు ఫ్లో చార్ట్లో ట్రూ ఫాల్స్ రాయొచ్చు ఎస్నో రాయొచ్చు వైఈఎస్ ఎన్ఓనో రాయొచ్చు టిఆర్యుఈ ఎఫ్ఏఎల్ఎస్సి ఏదైనా రాయొచ్చండి ఓకే బట్ యూ షుడ్ ప్రాపర్లీ మెన్షన్ ఇట్ ఓకే ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం ఏ వాల్యూ ఏ గ్రేటర్ దాన్ బి ఇది కండిషన్ కనుక ఏ సింబల్ యూజ్ చేయాలి రాంబాస్ యూజ్ చేయాలి ట్రూ అయితే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది ఏ A. అదర్వైజ్ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది బి Print B. లెటస్ చెక్ ఏ వాల్యూ 5 బి వాల్యూ 3 ఎలా వస్తుంది ఉండండి ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి ఆంజనేయులు ఇప్పుడు ఏ వాల్యూ 5 బి వాల్యూ 3 ఎటు వస్తుంది సార్ మళ్ళీ చెప్పండి సార్ నాకు నేను ఇప్పుడే వచ్చిన ఓ సారీ ఇది మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్కి ఫ్లో చార్ట్ ఓకే ఇన్పుట్ ఏం తీసుకున్నాను ఇన్పుట్ ఏం తీసుకున్నాను ఏబి AB. రీడ్ చేసాం
ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఏ. అదర్వైజ్ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? బి. ఇది దేనికి ఇది? ఇప్పుడు నేను ఏ వాల్యూ 5, బి వాల్యూ 3. 5 గ్రేటర్ దాన్ 3యా? ట్రూ ఫాల్సా? ట్రూ. ట్రూ. కాబట్టి ఈ ఎస్ బ్రాంచ్కి వెళ్ళి ప్రింట్ అంటే 5 ప్రింట్ అయ్యి స్టాప్ ప్రింట్ అవుతుంది. ఇది దేనికి ఇది? మాక్సిమం. మ్యాక్సిమం. ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 5, బి వాల్యూ 13 ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? ఫాల్స్ లోకి 5 గ్రేటర్ దాన్ 13 ట్రూ ఫాల్సా? ఫాల్స్. 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 కాబట్టి ఏ బ్రాంచ్కి వెళ్తుంది? ఈ లెఫ్ట్ సైడ్ బ్రాంచ్కి వస్తుంది. వెళ్తుంది. ఏం ప్రింట్ అవుతుంది మనకి? వాల్యూ ఎంత ఇచ్చాం? 5, 13. 5, 13. 5 గ్రేటర్ దాన్ 13 ఫాల్స్. కాబట్టి బి అంటే ఎంత? 13 స్టాప్. ఎక్కడో స్టాప్ ఎక్కడో స్టాప్ రాయొచ్చు, లేదా కలిపి ఒకే స్టాప్ రాయొచ్చు. ఇది దేనికి ఇది? మ్యాక్సిమం ఆఫ్ సారీ Two numbers. మినిమం ఆఫ్ సారీ Maximum of మ్యాక్సిమం two ఆఫ్ numbers. 3 numbers. నెంబర్స్. ఇప్పుడు నాకు ఇది చెప్పండి. మినిమం ఆఫ్ 2 నెంబర్స్కి ఏం చేయాలి? సేమ్ Less than. ఏని బిని ఏబి తీసుకున్నాం. ఏ లెస్ దాన్ బి ట్రూ అంటే ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ఏ లెస్ దాన్ బి ట్రూ అంటే అర్థం ఏమిటి? ఏబిలో సేమ్ సార్. ఏ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బి. లెఫ్ట్ సైడ్. ఓకే. తర్వాత ఏ లెస్ దాన్ బి అయితే ఏ ప్రింట్ అవ్వాలి, కాకపోతే బి ప్రింట్ అవ్వాలి. చెక్ చేద్దాం. 5, 3 ఇచ్చాం, లేదా 3, 10 ఇచ్చాను. 3 లెస్ దాన్ 10. ఎస్. ప్రింట్ అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 3 స్టాప్. ఇది అర్థమైందా? Yes, sir. ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 5, బి వాల్యూ ఏ వాల్యూ 10, బి వాల్యూ 3. 5 లెస్ దాన్ 3యా? నో. ప్రింట్ బి అంటే ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 3 ప్రింట్ అవుతుంది. ఇది దేనికి ఇది? Minimum Minimum of of మినిమం. 2 నెంబర్స్. ఇది అర్థమైందా? Yes, చెప్పగలచ్చా? yes, sir. ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు చెప్పేది మ్యాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్. ఏంటి? మాక్సిమం. Maximum of 3 Of numbers. మ్యాక్సిమం ఆఫ్ numbers. 3 నెంబర్స్. 3 numbers. ఏం చేసాను చెప్పండి ఒక్కసారి. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఏ బి సి B, తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఏ A, B, C. బి సి తీసుకున్నాం. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అంటే అర్థం ఏమిటి? ఏబిలో బిగ్ ఏది? ఏ ఏ. అలా అని మనం క్లెయిమ్ చేయలేం కదా. యూ షుడ్ కంపేర్ విత్ సి. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అంటే రైట్ బ్రాంచ్కి వస్తాం. అంటే ఏబిలో బిగ్ ఏది? ఏ. ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏ, కాకపోతే సి. ఈ రైట్ బ్రాంచ్ అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ఏబిలో బిగ్ ఏది? Yes, sir. ఏ. రైట్కి రండి. ఈ కంపేర్ విత్ ఏ విత్ సి. అంతే కదా. ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఏ, కాకపోతే సి. ఫాలో అవ్వలేదు. ఓకే. చూడండి ఆంజనేయులు, ఒక్కసారి చూడండి. ఏబిసిలు తీసుకున్నాం. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ట్రూ అంటే అర్థం ఏంటి? ఏబిలో బిగ్ ఏది? బి. ఏ. 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 ఎటు సైడ్కి వస్తాం? రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్. ఇక్కడ ఏం చేసాం? యూ కంపేర్ ఏ విత్ సి. సి. ట్రూ అనుకోండి, అప్పుడు ఏ బిగ్ ఏది? A. ఏ. అదర్వైజ్ సి. ఏ గ్రేటర్ దాన్ బి కాదు, లెఫ్ట్ సైడ్కి రండి. అప్పుడు ఏబిలో బిగ్ ఏది? బి. బి. బి గ్రేటర్ దాన్ సి అయితే బి, కాకపోతే సి. సరిపోయిందా లేదా? యా. ఓకే సార్. గాట్ ఇట్. ఇది దేనికి ఇది? టు ఫైండ్ ద. టు ఫైండ్ ద 3. Maximum 3 ఇప్పుడు numbers. మీరు ఏం చేస్తారంటే ఏ బిగ్ అనుకుని, అంటే ఏ వాల్యూ 5, B3, C2 తీసుకోండి. 5 రావాలి. అలాగే A3, B5, C2 తీసుకుంటే బి బిగ్ రావాలి. A3, B2, C5 తీసుకుంటే అప్పుడు ఏది రావాలి? సి రావాలి. అంటే మ్యాక్సిమం ఏదైతే ఉందో అది రావాలి. ఇది దేనికి ఇది? Maximum of 3 Maximum of numbers. three మ్యాక్సిమం numbers. ఆఫ్ 3 3 నెంబర్స్. ఇప్పుడు మినిమంకి ఏం చేద్దాం చెప్పండి. ఏం చేసాం చెప్పండి. Greater than A. ఏ గ్రేటర్ దాన్ ఓ సారీ, ఇక్కడ మ్యాక్సిమం రాశాను నేను. ఇక్కడ ఏం రాయాలి? మినిమం అంటే గ్రేటర్ దాన్ బదులు. లెస్ దాన్. ఇక్కడ గ్రేటర్ దాన్ అన్ని కూడా దేనికి Less than మార్చాలి? Less than. sir. మార్చాలి. ఇది దేనికి ఇది? మినిమం ఆఫ్ Minimum 3 of 3 నెంబర్స్. numbers. అంటే అక్కడ ఏ గ్రేటర్ దాన్ బి బదులు ఏ లెస్ దాన్ A బి, less than B. అలాగే ఇక్కడ ఏ లెస్ దాన్ సి, Than బి C. లెస్ దాన్ సి పెట్టాలి. ఇది దేనికి ఇది? Minimum of మినిమం 3 ఆఫ్ 3 numbers. ఓకే. ఇది అర్థమైందా?
ఎస్ Yeah. నేను Yes, తప్పు sir. రాశాను, ఒకసారి యూ కరెక్ట్ ఇట్. ఓకే, Okay, నెక్స్ట్ sir. ఇక్కడ ఏంటి, ఓ నెంబర్ ఆడ్ అయి ఉన్నాయి చెప్పాలి. ఏం చెప్పాలి? ఓ Odd నెంబర్ or ఆడ్ even. అయి ఉన్నాయి చెప్పాలి. ఎలా? గివెన్ నెంబర్ ఇస్ ఆర్డర్. ఒక్కసారి ఈ షేర్ అవుతుందా? ఒకసారి స్క్రీన్ తీసుకున్నాను. ఎస్ సార్. అవుతుంది సార్. నేను ఎన్ వాల్యూ 10 అండి. ఇది ఆడ్డా ఈవెనా? Yeah. Even, sir. ఎలా Even. చెక్ చేసాం? ఎలా చెక్ Uh, చేసాం? 2 ఫస్ట్ తోటి డివైడ్ అవుతుంది కదా సార్. వెరీ గుడ్, 2 తోటి వెట్ చేయండి. ఓకే, ఎన్నిసార్లు పోయింది? 5 5 times. 5 టైమ్స్. times. రిమైండర్ ఎంత? 10. 0, sir. 0. 10 0, కాదు. 0. అదే ఓకే, 0 సార్. 0 0, 0. sir. ఓకే, 0. రిమైండర్ 0 వస్తే ఇది ఏ నెంబర్? Even ఈవెన్ number, నెంబర్. ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఎన్ వాల్యూ 11 తీసుకున్నాను. ఓకే, 2తో చెక్ చేయండి ఒకసారి. అను కొంచెం స్క్రీన్. ఓకే, 11 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. 5 రిమైండర్ times, ఎంత? 1, 1. sir. రిమైండర్ 5 టైమ్స్ ఎంత అండి? 10. రిమైండర్ ఎంత? 1, sir. 1 సార్. 1. రిమైండర్ 1 ఉందంటే అది ఏ నెంబర్? Odd number, sir. ఆడ్ నెంబర్. అర్థమైందా? ఇప్పుడు Yes, మీరు sir. ఇచ్చిన నెంబరు ఆడ్ ఏమైనా చెక్ చేయాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఒకసారి నేను మళ్ళీ స్క్రీన్ మారుస్తున్నాను. ఇప్పుడు ఎన్ తీసుకోండి. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ మాడ్ ఐ అని చెప్పాను. ఏం తీసుకున్నాను ఇక్కడ? ఇక్కడ ఏం సారీ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మాడ్ ఐ. 1 సెకండ్, 1 సెకండ్. ఓకే, రీడ్ ఎన్ తీసుకున్నాం. ఆర్ షేర్ అవుతుందా? అవుతుంది sir. సార్. ఓకే, ఇప్పుడు రీడ్ ఎన్ తీసుకున్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మాడ్ 2. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సి బేస్డ్ లాంగ్వేజెస్ అంటే సి ప్లస్ ప్లస్, జావా, సి షార్ప్, అలాగే పైథాన్, ఆర్, ఈ లాంగ్వేజెస్లో రిమైండర్ కావాలి అంటే ఏ ఆపరేటర్ వాడాలి? పర్సెంట్ అనేది వాడతాం. పాస్కల్ ఉందనుకోండి, మాడ్ అని రాస్తాం. పాస్కల్ అయితే ఏం రాస్తాం? మాడ్ అని రాస్తాం. Odd. ఇది దేనికి? ఇది ఓ Order నెంబర్ ఆడ్ అయి ఉన్నాయి చెక్ చేయాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఎన్ తీసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మాడ్ 2 అంటే ఎన్ అండ్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎందులో ఉంది? ఆర్లో ఉంది. ఆర్ లో ఆ ఉంటుంది. నెంబర్, ఆ రిమైండర్ 0 అయితే ఏమని ప్రింట్ చేశాను? ఈవెన్. లేకపోతే ఏం Even. ప్రింట్ చేశాను? Odd. ఆడ్. ఆడ్. ఇది అర్థమైందా? సార్ అవును ఎన్ సార్. వాల్యూ 1 సార్. ఎన్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు కదా. ఏదైనా. 10 తీసుకోవచ్చు, 11 తీసుకోవచ్చు, ఏదైనా ఓకే. తీసుకోవచ్చు. Yes, sir. Okay. అర్థమైంది, మీరు sir. ఎన్ని 2తో డివైడ్ స్లాష్ అంటే ఏమొస్తుంది మనకి? కోషంట్ వస్తుంది. ఉమ్. పర్సెంట్ అని అంటే ఏమొస్తుంది మనకి? రిమైండర్ వస్తుంది. ఏమొస్తుంది? అవును. రిమైండర్. రిమైండర్. ఆ రిమైండర్ 0 అయితే ఏమని చెప్పాలి? Even, sir. ఈవెన్, లేకపోతే ఆడ్. Odd. దట్స్ ఇట్. ఇవి అర్థమైనయా? ఇప్పుడు చెప్పిన దాంట్లో అర్థమైంది, ఏమైనా sir. డౌట్ ఉన్నాయా? అర్థమైంది సార్ ఇది. వెరీ గుడ్. ఓకే, 1 సెకండ్. ఎవరిది షేర్ రావట్లేదు? ఇక్కడ ఏం చేసాం చెప్పండి. ఇది ఇప్పుడు మీకు లూప్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. జనరల్గా మీరు వైల్ అయినా వాడచ్చు, డూ వైల్ అయినా వాడచ్చు, ఫర్ అయినా వాడచ్చు. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇక్కడ నేను వైల్ లూప్ వాడాను. ఏం వాడాను? వైల్ లూప్. ఫస్ట్ ఇన్పుట్ ఏం తీసుకున్నాం? ఐ వాల్యూ I, ఎంత? sir. 1. 1. దాని 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలండి. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? స్టార్ట్ నుంచి. అయ్యో, Sir, అది 1 to రేంజ్ 1 to అయితే 11, sir. రేంజ్ అయితే స్టార్ట్ టు ఎండ్ ఎన్నో వస్తాయి. ఇక్కడ మామూలుగా మనం లూప్ వాడుతున్నాం. 1 to ఫస్ట్ ఐ 10. వాల్యూ 1 to 10 రావాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి? I is 1, sir. equals to 1. 1.
వైల్ లూప్కి ఈ సింబల్ వాడాలి. ఓకే, వైల్ లూప్లో కండిషన్ ఉంటుంది. ట్రూ అయితే కిందకి, ఫాల్స్ అయితే మీరు ఆ ట్రూ ఫాల్స్ మీ ఇష్టం, మీ చాయిస్ ఎలా అయినా రాసుకోండి. బట్ యూ షుడ్ ప్రాపర్లీ మెన్షన్ ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి. ఫస్ట్ ఐ వాల్యూ Okay, ఎంత? 1. 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ ఆ ఫాల్స్? True. ట్రూ. True. ప్రింట్ అయ్యండి, ఎంత ప్రింట్ అయింది? 1. 1 sir. 1. ఇప్పుడు ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ Plus ప్లస్ 1. 1 అంటే 2. దీన్ని True. వెయిట్ సెల్ఫ్ ఇంక్రిమెంటింగ్ స్టేట్మెంట్ అంటారు. దీని ఏమంటారు? Self Self increment. increment. సెల్ఫ్ ఇంక్రిమెంటింగ్ స్టేట్మెంట్. 1 + 1 ఎంత? 2 sir. 2. మళ్ళీ పైకి రండి, ఇక్కడ కండిషన్ చెక్ చేయండి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. True. 2 ట్రూ. sir. ప్రింట్ అయ్యండి, ఎంత ప్రింట్ అయింది? 1 sir. Acha. 2 2. sir. 2 + 1 3 sir. 3. మళ్ళీ 3. ఇలా ఎక్కడి వరకు వస్తుంది? 10. 10 works. 10 9 దాకా ప్రింట్ అయింది. 9 + 1 ఎంత? వెయిట్ 10 sir. 10. 10. 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఉందా? 10 లెస్ దాన్ 10 ఉందా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sir. Equal లెస్ 10 దాన్ దాకా ఆర్ వస్తుంది ఈక్వల్ టు sir. కండిషన్ ఉంది కాబట్టి ఏం చెక్ చేస్తావు? 10 times వస్తుంది కదా sir. కాదు, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? Yeah, True true కదా sir. sir. True, sir. ట్రూ. కాబట్టి ప్రింట్ అయ్యండి, ఎంత ప్రింట్ అయింది? 10. 10 sir. 10 ప్రింట్ అయింది. 10 + 1 11. 11. 11 sir. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. False. No sir. False. False. స్టాప్. అంటే అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? 1 to 10. 10. ఇది అర్థమైందా? Yeah, Yes sir. sir. ఇప్పుడు నాకు 1 to 100 కావాలి. నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. తేజ 1 to 100 ప్రింట్ చేయాలి, ఏం చేద్దాం? Sir, I equal to less than equal to 100 sir. అంతే, అర్థమైందా? 1000 Yes, sir. అయితే 1000. 1000. ఇప్పుడు ఇలా కాకుండా ఇక తర్వాత చెప్తాను. ఇది చూడండి, ఈ ఫ్లో చార్ట్ ఏమవుతుంది చెప్పండి. నాకు ఆడ్ నెంబర్స్ కావాలి, ఏం చేద్దాం? I is equals to 1. 1 తర్వాత 1. నాకు ఆడ్ నెంబర్ అంటే 1 తర్వాత నాకు ఎంత రావాలి? 3. 3. తర్వాత 5. 5. 5. తర్వాత 7. 7. 9. అంతే తర్వాత కదా? 9. 11 రాదు. Yes. ఎందుకు రాదు? నాకు 10 10 వరకే వరకే కదా చెప్పాం రాస్తా. ఓకే, 9 + 2 ఎంత? 11. బయటకు వచ్చేయాలి. సో ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 sir. 1 నుంచి 1. 1. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. Yes. True. True sir. ట్రూ. సో ప్రింట్ అయ్యి అంటే ఎంత ప్రింట్ అయింది? 1 print అవుతుంది. 1 sir. 1. ఇప్పుడు 1 + 2 3. 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. True True. sir. 3 ప్రింట్ అయింది. 3 + 2 5. 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, True sir. 5 ప్రింట్ అయింది. 5 + 2 7. 7. 7. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. True sir. True. ట్రూ. 7 ప్రింట్ అయింది. 7 + 2 9 sir. 9. 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. Yeah. ఎస్, 9 True sir. ప్రింట్ అయింది. 9 + 2 11. 11. 11 లెస్ దాన్ False, ఆర్ sir. ఈక్వల్ టు 10. ఫాల్స్. బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాను? స్టాప్. ఇది Stop. అర్థమైందా? Yes sir. sir. ఇది దేనికి? ఇది Odd numbers up to 10. ఆడ్ నెంబర్స్. నాకు ఈవెన్ నెంబర్స్ అదే 1. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి. ఈవెన్ నెంబర్స్ ముందర చెప్పినట్టున్నానుగా. చెప్పారు sir. ఫ్లో చార్ట్ ప్రింట్ 1 రాయలేదు అనుకుంటాను. ఆడ్ ఈవెన్ రాయాలంటే ఏం చేయాలి? Modulus యాడ్ చేయాలి. అది కాదు, ఆడ్ ఆర్ ఈవెన్ కాదు. నాకు 10 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే అయ్యి ఎక్కడి నుంచి మొదలవ్వాలి? 2 1 నుంచి నుంచి sir. 2 నుంచి మొదలవ్వాలి. ఎవ్రీ టైం ఎంత యాడ్ చేసుకుంటూ ఉంటారు? 2 యాడ్ 2. చేసుకుంటారు. Yeah. ఇది అర్థమైందా? ఇవి ఏ నెంబర్స్? Yes. ఇవి Even numbers. Even. ఈవెన్ నెంబర్. ఇది దేనికి? ఇది ఇది 1 to n. Chart. ఏంటిది? 1 to n. ఇప్పుడు 1 to n అన్నప్పుడు ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? n 1. యూజర్ నుంచి తీసుకోవాలి. n ఎక్కడి నుంచి తీసుకోవాలి? యూజర్. n 5 ఇచ్చాడు అనుకోండి, ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి? 1 to 5. 5. 10 ఇస్తే n 10 ఇస్తే 1 to 1 to 10. 10. 100 ఇస్తే 1 to 100. అర్థమైందా? అంటే ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ 1. అయ్యి ఎంత పెట్టాం? 1 sir. 1. ఇన్పుట్ ఏం తీసుకోవాలి? Read it. n రీడ్ n. ఓకే, ఇప్పుడు నేను n 5 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? 5 years. అను 1 to కాదు, 5 అను కాదు, వస్తుంది. అను కాదు. వెయిట్ అను. ఆంజనేయులు చెప్పు. నేను n 5 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమిటి? 5 years. n వాల్యూ 5. ఓకే, ఫస్ట్ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 1. sir.
ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1. 1 సార్. ఎన్ వాల్యూ ఎంత? 5. 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ సార్. ట్రూ. ఎంత ప్రింట్ అయింది? 1 సార్. ప్రింట్ అయ్యంటే 1. 1. 1 + 1 2. ఎన్ వాల్యూ 2. మనకి 5 కదా. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5. 2 ప్రింట్ అయింది. 2 + 1 3. 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 3 True, ప్రింట్ sir. అయింది. 3 + 1 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 4 ప్రింట్ అయింది. 4 + 1 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 5 ప్రింట్ అయింది. 5 + 1 6. 6. 6. False. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఫాల్స్. No, sir. స్టాప్. False. ఇది అర్థమైందా? ఇది దేనికి ఇది? 1 to n. 10. అర్థమైందా? ఓకే సార్. Yes, Yeah. sir. ఇప్పుడు నాకు n లో ఆడ్ నెంబర్స్ కావాలి. అప్పుడు ఏం చేద్దాం? N, yeah, N లో sir, odd same. 7. I+2 సార్ కింద చేయాల్సింది. ఇన్పుట్ ఏంది? I 1 మంది పెట్టాలి. ఏం చేయాలి? రీడ్ n. రీడ్ n ఈక్వల్ టు ఆడ్ నెంబర్ తీసుకోవాలి సార్. 5 7 9 n 579 తీసుకోవాలని తీసుకోవచ్చు. లేదు. ఏదైనా ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అవును. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి. One. Increment, 1 sir. నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి. ఇప్పుడు 1 సెకండ్. నేను 10 50 100 ఇచ్చేసాను అనుకోండి, అక్కడ వరకే వస్తుంది కదా. ఎవ్రీ టైం మార్చుకోవాలి. అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండాలనుకోండి, ఇన్పుట్ ఏం తీసుకుంటాం? n 1. తీసుకుంటాం. n సార్. n 50 ఇచ్చాను అనుకోండి, 50 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ వస్తాయి. 100 ఇస్తే 100 వరకు 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ వస్తాయి. అర్థమైందా? ఇది దేనికి ఇది? ఆడ్ నెంబర్స్ Odd అప్లై. numbers. ఆడ్ నెంబర్స్ చేయాలి. చేయాలి అంటే సపోజ్ నేను 5 ఇచ్చాను. ఎస్తారు ఏమొస్తాయి ఆడ్ నెంబర్స్? 1 వేరే 3 సార్. 1 3. 5. 5 రాదా? వస్తుంది. వస్తుంది. వస్తుంది సార్. 5 ఎందుకు 7 వస్తుంది? 9. ఎందుకు? వెయిట్ ఎందుకు వస్తుంది? n వాల్యూ 5. n వాల్యూ 5. ఫస్ట్ i ఎంత? 1 సార్. 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్. ఎస్ ప్రింట్ అయ్యి అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 1. 1. 1 + 2 3. 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 3 ప్రింట్ అయింది. 3 + 2 5. 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ. 5 ప్రింట్ అయింది. 5 + 2 7. 7. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. నో False. సార్. స్టాప్ అయిపోయింది సార్. అర్థమైందా? ఇవే నెంబర్స్ వచ్చినాయి. ఆడ్ నెంబర్స్. Odd number. ఫాలో అయ్యారా అందరూ? ఆంజనేయులు, sir. తేజ. Yes, sir. Yes, sir. ఓకే. ఇప్పుడు ఇదే నెంబర్స్కి ఒకసారి చిన్న డౌట్. చెప్పు. i ఈక్వల్ టు I+2 ఉన్నారు కదా. 2 ఏ వాల్యూలో తీసుకున్నాం మనం? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. కింద i Self ఈక్వల్ టు increment I+2 దగ్గర. ఉంది కదా. i ఈక్వల్ టు 1 ఉన్నది. ఆ, ఈ 2 అనేది ఏ కేటగిరీ ఎక్కడ తీసుకున్నాం? ఏ వాల్యూలో తీసుకున్నాం అని? 2 కాన్స్టెంట్ కదా. ఫస్ట్ i ఎంత ఉంది? 1. 1. ఇప్పుడు సపోజ్ n వాల్యూ సే 10 అనుకుందాం. ఓకే. ఓకే. ఫస్ట్ i వాల్యూ ఎంత అండి? 1. 1. n వాల్యూ అవును. ఎంత? 10. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 1 ప్రింట్ 10. అయింది. అవును. ఇప్పుడు అవును. 1 + 2 ఎంత? 3. 3. నాకు ఆడ్ నెంబర్ కావాలి కాబట్టి 2 యాడ్ చేశాను. ఓకే. మనం ఓకే. ఓకే. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాబ్లం. అంటే మనకి ఏ Done, sir. వాల్యూ కావాలో అంటే అది value. యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. మనకి అవుట్పుట్ ఎలా కావాలో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. నాకు సక్సెసివ్ గా 1 to n నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు 1 ఇంక్రిమెంట్ చేస్తాను. నాకు ఆడ్ Okay. నెంబర్స్ అయితే కనుక 2 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈవెన్ నెంబర్స్ కూడా ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 2 ఇంక్రిమెంట్ చేయాలి. ఈవెన్ నెంబర్స్. సార్ ఈవెన్ నెంబర్ కి 1 కదా సార్ ఇంక్రిమెంట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ నేను 2 దగ్గర స్టార్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఎక్కడ వస్తుంది? వెయిట్. ఇప్పుడు మీరు 1 తీసుకుంటే 1 + 1 2 అవుతుంది. ఓకే. 2 అవుతుంది. అవును. 2 + అది 1 3 ఈవెన్ అవుతుందా? నెంబర్ కే 4 కదా సార్. అవుతుందా? 2 + 1 3 అవ్వదు. అప్పుడు 2 + 1 3 అయినప్పుడు ఆడ్ లోకి వచ్చేసాయి ఆటోమేటిక్ గా. అది ఈవెన్ కావాలనుకున్నప్పుడు ఆడ్ నెంబర్ ప్రింట్ అవ్వకూడదు కదా. ఓకే. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఈవెన్ నెంబర్స్ చూడండి. ఇప్పుడు నేను n 10 ఇచ్చాను. ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? 2 4 6 8 ఈవెన్ లో వస్తుంది సార్. 10. వెరీ గుడ్. ఎందుకు వచ్చింది? i ఈక్వల్ టు I+2 ఉంది కదా సార్ అక్కడ. ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చాం. I2, n ఎంత ఇచ్చాం? 10 ఇచ్చాం. 10. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10. ప్రింట్ అయ్యి ఇక్కడ రీడ్ అయ్యి అని రాశాను. ప్రింట్ అయ్యి. సారీ, ఇది కరెక్ట్ చేసుకోండి. రీడ్ అయ్యి కాదు, ఇదేంటిది? ప్రింట్ ప్రింట్ అయ్యి. ఎంత ప్రింట్ అయింది? 2. 2 + 2 2.
4 2 4 4 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 10 4 ప్రింట్ అయింది 4 ప్లస్ 2 6 6 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 10 ఏం ప్రింట్ అయింది 6 6 ప్లస్ 2 8 8 8 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 10 8 ప్రింట్ అయింది 8 ప్లస్ 2 10 10. 10 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 2 ఎస్ 10 ప్రింట్ అయింది 10 ప్లస్ 2 12 12 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ 10 కాదు No, sir. ఏ నెంబర్స్ False. వచ్చినాయి మనకి 10. ఈవెన్ Odd. నెంబర్స్ Even numbers. ఈవెన్ నెంబర్స్ ఆడ్ కాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం 2. 2 నుంచి సార్ 2 నుంచే కదా సార్ 2 నుంచి. కదా అర్థమైందా ఎస్ సార్ సార్ ఇప్పుడు Yes, sir. ఆడ్ నెంబర్ వస్తేనే కదా అది బయటకు వచ్చేసింది. అదేమిటి 12 ఈవెన్ 12 నెంబర్ ఆడ్డా బ్రో. వెయిట్ 12 ఆడ్డా ఓకే ఈవెనా ఓకే సార్ సారీ అది అది ఇక్కడ కండిషన్ ఆడ్డా ఈవెనా కాదు మనం చెక్ చేయాల్సింది ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కదా ఎన్ ఓకే సార్ ఇది దేనికి ఇది ఈవెన్ Even- నెంబర్స్ even ఈవెన్ Up to n. అప్ టు ఎన్ వెరీ గుడ్ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను చేస్తారా ఎస్ సార్ Sir. ఈచ్ ఫ్లో చార్ట్ 3 టైమ్స్ వేయాలి పనిష్మెంట్ అనుకోకుండా లేదు ఓకే సార్ Okay, అంటే sir. రేపు ఇంకెవరు లాగినవరు ఓకే అంతేనా అలా కాదు. అలా కాదు కొంచెం ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ అండి ఈ అక్కర్లేదు నాకు లూప్స్ నుంచి చేయండి మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ మ్యాక్సిమం ఆఫ్ 3 నెంబర్స్ ఉన్నాయి సరే అక్కడి Yes, నుంచి sir. చేయండి ముందరే అక్కర్లేదు ముందర ఏదో ఒక ఫార్ములా చేస్తే చాలు ఇప్పుడు ఇది చూడండి ఇదేంటిది ఫ్లో చార్ట్ S is equals to 1 plus 2 sum of n numbers. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యాక్చువల్గా మనకి ఫార్ములా ఉంది ఏమిటో ఫార్ములా ఎన్ నెంబర్ సమ్ కావాలంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఏంటి Sir. ఇప్పుడు అలా అక్కర్లేకుండా నేను లూప్ కాన్సెప్ట్ కావాలి కాబట్టి ఈ లూప్ వాడుతున్నాను ఎస్ 0 తీసుకోండి ఫస్ట్ ఇగో ఇది చూడండి ఇక్కడ ఎస్ ఎంత తీసుకుంటారు 0 0 0. 1 కలపండి ఎస్కి ఓకే తర్వాత 2 కలపండి ఎస్కి 3 కలపండి అలా ఎక్కడ వరకు కలుపుతారు ఎన్ N వరకు అంటే ఎన్ నెంబర్స్ అలా ఎన్ టైమ్స్ చేస్తే ఎన్ నెంబర్ సమ్ ఎందులో ఉంది S. Yes. ఎస్ ఫస్ట్ ఐ ఎంత 1. 1 ఎస్ ఎంత 0 0 0. ఇన్పుట్ ఏంది ఈ ఎన్ వాల్యూ 5 తీసుకుందాం ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాను 5. 5 ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1. 1 సార్ ఎన్ వాల్యూ 5. 5 1 లెస్ అనేది ఈక్వల్ టు 5 ట్రూ ఆఫ్ ఫాల్స్ True. ట్రూ సార్ ట్రూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అన్నాను ఐ ఎంత ఉంది వాల్యూ 1. 1 సార్ ఎస్ ఎంత 0. 0 0 ప్లస్ 1 1 1 1 ఎస్ వాల్యూ 1 ఐ వాల్యూ కూడా 1 ఉంది 1 ప్లస్ 1 2 2 Two. లెస్ అనేది ఈక్వల్ టు 5 True. ఎస్ లో ఇందాక ఎంత ఉంది 1 యాడ్ చేసాం కదా ఇప్పుడు 1 ప్లస్ 2 ఎంత 3 3. నెక్స్ట్ ఐ 3 అవుతుంది అంతే కదా ఇప్పుడు ఆ, 3 sir. దేనికి కలిపాం ఎస్కి కలిపాం ఎస్కి ఆల్రెడీ మనం 1 కలిపాం 2 కలిపాం దిస్ టైం ఏం కలుపుతున్నాం 3 3. అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 సమ్ ఎందులో ఉంది ఎస్లో ఉంది ఎంత 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 4 ఈసారి దేనికి కలుపుతారు 4ని ఎస్కి కలపండి ఎంత ఉంది మనకి 6 ఉంది. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత 7. 1 కలిపాము ఫస్ట్ ఎస్కి తర్వాత ఏం కలుపుతున్నాం 2. 2. తర్వాత 3. 3 తర్వాత 3. 4 తర్వాత ఫైనల్గా ఏం కలుపుతాం 5 సార్ 5 Plus I. ఓకే తర్వాత ఏం ప్రింట్ చేయాలి బయటకు వచ్చాక 6 అయినప్పుడు బయటకు వచ్చాక ఎస్ ప్రింట్ చేస్తున్నాం ఎస్కి ఏమేం కలిపాం 1 యాడ్ చేసాం 2 యాడ్ చేసాం 3 3 4 5 4 Oh. అండ్ ఫైనల్లీ 5 5 సో 5 ప్లస్ 4 9 9 ప్లస్ 3 12 12 ప్లస్ 2 14 14 ప్లస్ 1 15. 15 15 ఎస్ ఎంత వస్తుంది మనకి 15 15 ఇది అర్థమైందా ఎస్ సార్ Yes, sir. ఆడ్ నెంబర్ సమ్ అంటే ఏం చేయాలి నేను ఎన్ 10 ఇచ్చాను అనుకోండి 10 వరకు ఉన్న వాటిల్లో ఆడ్ నెంబర్స్ ప్రింట్ ఇది ఒకసారి చూడండి 1 సెకండ్ సార్ మ్యూట్ లో పడింది సార్. ఎన్ వాల్యూ నేను 10 ఇస్తే ఏం వస్తుందో చూడండి 1 సెకండ్ ఈ లోపల ఒకసారి ట్రేస్ చేయండి 1 మినిట్
సార్ ఒక డౌట్ సార్. ఆ, ఏమొస్తుంది అది? సార్ నేను ఒక ఎన్న డౌట్ టెన్ ఇచ్చి సార్. చెప్పండి. సార్ 25 మనము వస్తుంది సార్. ఇక్కడ ఉమ్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పెట్టాం కదా, మళ్ళీ ఉమ్. కింద ఎస్ ని స్పెసిఫై చేయకుండా డైరెక్ట్ గా మళ్ళీ ఐతో చేసేస్తే అయిపోతుంది కదా సార్. ఎలా మరి ఆ అవుట్పుట్ ఎందులో ఉండాలి మనకి? అవుట్పుట్ ఎస్ లో ప్రింట్ అవ్వాలి అప్పుడు. ఈ షుడ్ స్టోర్ ద రిజల్ట్ సమ్వేర్ ఇన్ వేరియబుల్. ఓకే, మన అవుట్పుట్ మీరు ఏ వాల్యూ అవుట్పుట్ కావాలో అదేదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. ఐ వాల్యూ మారిపోతుంది కదా. ఆర్ నాట్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఏంటి కావాలి నాకు? Yeah. సమ్ కావాలి. సమ్ కావాలి అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకున్నా నేను? 1. 1 సార్. 1 యాడ్ చేశాను. తర్వాత సపోజ్ నేను ఎన్ 10 ఇచ్చాను. ఓకే, అంటే ఆడ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి మనకి? 1 రావాలి, 1 1 3 3 5 రావాలి, 7 9. 5 7 7 9. 9. ఆ సమ్ రావాలి. ఓకే, ఓకే సార్. అర్థమైందా? ఇది దేనికి? ఇది Yes, sir. Odd ఆడ్ numbers. నెంబర్స్, ఆడ్ నెంబర్ సమ్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఎక్కడ వరకు? అప్ టు ఎన్. N. ఇదేంటిది? ఈవెన్ నెంబర్స్ కి సార్. ఈవెన్ నెంబర్స్కి ఏం చేసాం? ఇనిషియలైజేషన్ 2 తీసుకున్నాం ఫస్ట్ ఐకి. ఐ అని తీసుకోవాలి. 2, sir. మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. గణేష్ కాదు. గణేషేనా? గణేష్ కాదు, సారీ. తేజ, ఆంజనేయులు Sir, మాట్లాడుతున్నాం సార్. మాట్లాడగలదు. ఫాలో అవుతున్నారా? Yes, sir. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం? ఈవెన్ 2. నెంబర్ సమ్ కావాలంటే ఫస్ట్ ఎంత? 2 యాడ్ చేయాలి, ఫాలోడ్ బై 4. అలా ఎక్కడి వరకు? ఎన్ వరకు. Yeah. బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రింట్ చేయాలి? సమ్. ఇది అర్థమైందా? Yes, sir. Okay, అర్థమైంది సార్. ఇది ఏం చేస్తుంది? ఎస్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా ఎన్ స్క్వేర్. ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఎన్ఏ N, sir. తీసుకోవాలి. ఎన్ స్క్వేర్ కాదు, ఎన్ఏ తీసుకోవాలి. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. 1 స్క్వేర్ ఎస్ కలపండి. తర్వాత N 2 రీచ్ చేయాలి. ఐ వాల్యూ 2 ఉంటుంది. 2 స్క్వేర్ ఎస్ కలపండి. అలా ఎక్కడి వరకు? N square. N N వరకు. వరకు సార్. ఎన్ వరకు. ఇంతే కదా. జస్ట్ మారిది ఇక్కడ ఎన్ తీసుకున్న తర్వాత ఎస్ ఈజ్ కూడా ఎస్ ప్లస్ ఏం చేశాను? ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ ఐ. స్టార్ ఐ. ఓకే, ఫస్ట్ ఐ 1 ఉంటుంది. 1 స్క్వేర్ ఎస్ కట్ చేసాం. 2 అవుతుంది. 2 స్క్వేర్ ఎస్ కట్ చేసాం. అలా ఎక్కడి వరకు? ఎన్ వరకు. అర్థమైందా? ఇది దేనికి? ఇది ఇది దేనికి? ఇది అర్థమైందా? సార్. అర్థమైంది సార్. అందరూ మిగతా వాళ్ళు? అదే తేజ, సార్. సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా? సమ్ ఆఫ్ అర్థమైంది సార్. ఒకసారి స్క్వేర్ చెప్పండి. ఇది నెంబర్స్. ఫస్ట్ నాకు ఇన్పుట్ ఏం టర్మ్స్ కావాలి నాకు? 1 స్క్వేర్ 2 స్క్వేర్ స్క్వేర్ టర్మ్స్ 3 స్క్వేర్ టర్మ్స్ రావాలి. ఎక్కడి వరకు? అప్ టు ఎన్ వరకు. ఫస్ట్ ఐ అని తీసుకుందాం. 1 1 సార్. ఎస్ ఎంత? 0. నేను ఎన్ 3 తీసుకుంటాను. అంటే నాకు ఏ టర్మ్స్ యాడ్ అవ్వాలి? 1 స్క్వేర్ యాడ్ అవ్వాలి, 1 2 2 స్క్వేర్ 3. యాడ్ అవ్వాలి, 3 స్క్వేర్ యాడ్ అవ్వాలి. అంతే కదా. ఐ వాల్యూ ఎంత మనకి? 1. ఎన్ 1. ఎంత? 3. 10. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ. ఎస్కి ఏం యాడ్ చేసాం? ఎస్ ఎంత ఉంది? 0. 0. 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత? 1. దేనికి యాడ్ 1. చేసాం? 0కి. 0కి యాడ్ చేసాం. అంటే 1 స్క్వేర్ ఎస్కి యాడ్ అయింది. తర్వాత ఐ ఏమవుతుంది? 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 2 స్క్వేర్ దేనికి యాడ్ చేసాం? ఎస్కి యాడ్ చేసాం. 2 స్క్వేర్ ఎంత? 4. 4 ఇందాక 1 ఉంది. 1 ప్లస్ 4 1 5. 5. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఐ అవుతుంది 3 అవుతుంది.
3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. 3 స్క్వేర్ ఎంత 9. ఎంత ఉంది 9. మనకి ఇందాక ఎస్లో 5 ఉంది. 5 ప్లస్ 5. 9 14 అంతే 14. కదా. ఇప్పుడు ఎంత వాల్యూ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయండి. ఎంత ఇంక్రిమెంట్ చేస్తారు? 4. 3 ప్లస్ 1 4. 4 లెస్ False. దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్. ప్రింట్ ఎస్ అంటే ఆ సమ్ ఎంత ఉందో వాల్యూ ప్రింట్ అవుతుంది. 40. ఇది దేనికి ఇది Sum of n square numbers. అర్థమైందా? ఎస్ సార్. నాయక్ నాయక్ సార్ ఓకే సార్. ఓకే. నాయక్ ఇది ఎలా చేయాలి? వన్ బై 1 1/2 ఎక్సెట్రా 1/n వరకు రావాలి. 1 ఇంత వరకు రావాలి. అంటే ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఎన్నే తీసుకోండి. అవును సార్. ఎస్ ఎంత పెట్టుకుందాం? 0. 0. ఎక్కడ వరకు రావాలి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎస్ ఈక్వల్ టు అవును. ఎస్ ప్లస్ 1/i. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. 1/1 ఎస్కాట్ చేస్తాం. నెక్స్ట్ ఐ 2 అవుతుంది. 1/2 ఎస్కాట్ చేస్తాం. నెక్స్ట్ ఐ వాల్యూ 3 ఉంటుంది. 1/3 ఎస్కాట్ చేస్తాం. ఇలా ఎక్కడ వరకు? 1 ఎంత వరకు. అంతే. ఇది అర్థమైందా? Yes, sir. మిగతా సో మనం అర్థం- తీసుకునే ఎన్ వాల్యూని బట్టి ఉంటుంది సార్. ఎన్ వాల్యూని బట్టి ఆ వాల్యూ 5 తీసుకుంటే 5, 10 తీసుకుంటే up to 5 10 అట్లా. 5 10 తీసుకుంటే 10 1 తీసుకుంటే 1. ఓకే. అంతే సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ మోడల్ చెప్పే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ డిజిట్స్, రివర్స్ నెంబర్, ఆమ్స్ట్రాంగ్, ప్రైమ్, పర్ఫెక్ట్. ఇది రేపు చెప్తాను. ఈ ఫ్లో చార్ట్స్ ఏమైనా ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇంకా స్లోగా చెప్పాలా sir. ఏమిటి? లేదు No, సార్. sir. అర్థమైంది. ఫ్లో చార్ట్స్ రాయటం వస్తే కోడింగ్ అనేది వస్తుంది. మీరు లాంగ్వేజ్ సింటాక్స్ ఒకటి నేర్చుకోవడం వల్ల నో యూస్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్నా సింటాక్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. అప్లికేషన్ కంపల్సరీ నేర్చుకోవాలి. కోడింగ్ బేసిక్స్ రావాలి. మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్, ఇప్పుడు నెంబర్ ప్రాబ్లమ్స్లో ఒక 10 అయినా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు కూడా ఫ్లో చార్ట్సే చెప్తాను. తర్వాత వాటికి ప్రోగ్రామ్స్ చెప్తాను. తర్వాత మీకు స్ట్రింగ్స్లోను, లిస్టుల మీద, డిక్షనరీస్ మీద కలిపి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. రేపు ఒక షీట్ షేర్ చేస్తాను, అది చూడండి. ఓకే సార్. ఓకే. అలాగే మీకు ఈ ఫ్లో చార్ట్స్ షేర్ చేస్తారు, చూడండి. ఓకే. ఇంకొన్ని ఫ్లో చార్ట్స్ రేపు యాడ్ చేస్తాను.